రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి మొదలుపెట్టిన సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ మండలంలోని మంబోజిపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి అవసరపల్లి ప్రాథమిక పాఠశాల వరకు 10K రిలే వాక్ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలను ప్రభుత్వం బడిలో పంపాలని కోరారు. ఆధునిక హంగులతో సరికొత్త విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నారని, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను పంపి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పులు చేసి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అటువంటి పరిస్థితి రావద్దని ప్రభుత్వ పాఠశాలల్లో అంతకంటే మెరుగైన విద్యను అందిస్తున్నారని, మంచి ఉపాధ్యాయులు, పిల్లలకు సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా చదువుకునే వయసు పిల్లలు బడి బయట పనిచేసినట్టు సమాచారం వస్తే తక్షణమే వారిని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలకు చదువు అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, అడిషనల్ ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ అనేవి అన్ని కూడా రీఓపెన్ అవుతా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాల ప్రభుత్వ స్కూల్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కొని ఏవైతే మనం సదుపాయాలు కల్పిస్తామో ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా అన్ని సదుపాయాలు కూడా మన ప్రభుత్వ స్కూళ్ళలో కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వ స్కూల్ టీచర్స్ కూడా మరి ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేని విధంగా చాలా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ స్కూళ్ళలో ఉంటా ఉన్నారు. మరి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రేపటి స్కూల్స్ రీఓపెన్ అవుతా ఉన్నాయి కాబట్టి బడిబాట ప్రోగ్రామ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తం కూడా బడిబాట ప్రోగ్రామ్ టేకప్ చేస్తూ ఉంది. మన మెదక్ జిల్లాలో కూడా మరి ఈ ర్యాలీలో కూడా చాలా మంది మన అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి శాఖ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు కూడా మనం సగం కూడా మనకు రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అందరినీ కూడా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో ఈ ఇయర్ మనం ఒక ఏం పెట్టుకున్నాం ఏంటి అనేటంటే బడికి వెళ్ళే ఈడులు ఉన్న పిల్లలు ఎవ్వరు కూడా బయట ఎక్కడైనా షాపులలో కానివ్వండి, మార్కెట్లలో కానివ్వండి, పొలం పనులలో కానివ్వండి, వ్యవసాయం పనులలో కానివ్వండి ఎక్కడ కూడా కనిపించొద్దు. బడిలో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళల్లో మాత్రమే కనిపించాలా. సో ఏ స్కూల్ అయినా పర్వాలేదు, బట్ ఎవరు కూడా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అనేది ఎవరు కూడా మనకు కనిపించడానికి వీల్లేదు. మరి దానికి అనుగుణంగానే మరి ప్రభుత్వ స్కూల్ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి సో డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరెవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా రిజాల్వ్ చేసి పేరెంట్స్ ని కూడా కన్విన్స్ చేసి అక్కడ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాల కంపల్సరీగా ఎన్రోల్మెంట్ చేసే విధంగా మరి మన ప్రభుత్వ స్కూల్ టీచర్లు అందరూ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు మొత్తం స్టేటస్ స్థాయిలో స్టేటస్ అయిన వాళ్ళందరూ కూడా ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ఉన్నారు. అన్ని ఇల్లు కూడా తిరుగుతూ ఉన్నారు. తిరిగి ప్రతి ఒక్క అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని మీ ఊరిలో, మీ మున్సిపాలిటీలో, మీ వార్డులో ఎక్కడైనా కానీ బడికి వెళ్ళే పిల్లలు ఎక్కడైనా బయట కనిపిస్తే దయచేసి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు కంపల్సరీగా పోతారు, వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేస్తారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మళ్ళా మన స్కూళ్ళలో జాయిన్ చేస్తారు. సో ఈ సంవత్సరం ఎక్కడ కూడా బడికి వెళ్ళే పిల్లలు ఎవరు కూడా బడిలోనే ఉన్నారు కానీ బయట ఎక్కడ కూడా కనిపించదు అనేది కూడా మనందరం కృత నిశ్చయంతో ఉన్నాం. మరి దాన్ని సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా మిత్రులకు ఎస్పెషల్లీ పెద్ద ఎత్తున మీరు కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బడికి వెళ్ళే పిల్లలు బయట కనిపించలేదు, అందరూ కూడా మనకి బడిలోనే ఉండాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగా ఎస్పెషల్లీ అందరినీ స్కూల్కి పంపించాలి, ఎస్పెషల్లీ ప్రభుత్వ స్కూల్కి కంపల్సరీగా పంపించాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా ఫీజులు ఉంటాయి, కొంతమంది అఫోర్డ్ చేస్తారు, కొంతమంది అఫోర్డ్ చేయలేరు. ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డ్ చేసే విధంగా అన్ని సదుపాయాలతో, అన్ని సౌకర్యాలతో, అన్ని ఫెసిలిటీస్తో మనం ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఈ బడిబాట కార్యక్రమం కూడా రూపొందుకుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ సో ఈ కార్యక్రమంలో ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. సో ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళు ఇక్కడికి డ్రాప్ అయిపోతూ వాటర్ ఫెసిలిటీ కూడా